ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారా? బాగున్నారా? పండగ అయిపోయిందా? బాగా చేసుకున్నారా? హ్యాపీగా? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు అందరూ కలిసి చక్కటి పండుగ చేసుకున్నందుకు మేము కూడా మా సంఘంతో, మా సంఘమే మా కుటుంబం, దేవునికి స్తోత్రం. వారే మా కుటుంబం, వారే మాకు పండగ. అలాగే మా సంఘంతో కలిసి, మా కుటుంబంతో కలిసి చాలా బాగా హ్యాపీగా మేము కూడా క్రిస్మస్ చేసుకున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మాకు ఏ శోధన అంటే ఎప్పుడు శోధన, క్రిస్మస్ వచ్చిందంటే మాకు ఏదో ఒకటి కలుగుద్ది. కానీ మన దేవుడు ఈ యొక్క సమయంలో చక్కటి సంతోషకరమైన ఈ పండుగను చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట అడగాలనుకుంటున్నానమ్మా. పోయిన సంవత్సరం జరిగిన క్రిస్మస్ కంటే ఇప్పుడు బాగా జరిగిందా? లేదా పోయిన సంవత్సరమే బాగుంది అమ్మగారు, మాకు ఈ సంవత్సరం అంతా దుఃఖంతోనే పండుగను గడిపాము అని ఎవరైనా అనుకుంటున్నారా? అమ్మ, బాధపడకండి. హెచ్చు తక్కువలనేవి దేవుడి చేతిలో ఉంటాయి కదా. కానీ ఖచ్చితంగా ప్రమోషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దేవుని దీవెన అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది కదా. హెచ్చు తక్కువలు ఉంటాయి, అలాగనే తగ్గించబడతాము, అలాగనే హెచ్చించబడతాం. ఒక రోజు ఉన్నటువంటిది ఇంకో రోజు ఉండదు. కానీ మనం ప్రమోషన్లోకి ఎలా వెలుగుతూ ఉంటామో మన ఆత్మీయ జీవితంలో కూడా బాధలు, ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత మనం పైకి వెళ్తూనే ఉంటాం. అదే మనకు కనపడిన దేవుని కృప, అదే దేవుడు మనకిచ్చినటువంటి మంచి యోగ్యత. ఆమెన్. హల్లెలూయా. చిదిరా ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడిరి. ఈయన ఎవరో కానీ, ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి కదా. ఎంత చక్కటి అద్భుతం! ఏమి లోబడతాని అంటమ్మా, ఎంత మాట! ఈయన ఎవరో కానీ కదండి, ఎవరో తెలియదు కొంతమందికి. యేసయ్య చేసే కార్యాలు, యేసయ్య చేసే మహిమలు చాలామంది అనుభవిస్తారు, మర్చిపోతారు. బాధల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా దేవుడి చేతిలోకి రావటమే తప్పకుండా ఆయన కన్నుల్లో వారు పడిపోతారు. ఖచ్చితంగా ఒకానొక దినమున వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు తప్పకుండా వారి జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడిరి. ఈయన ఎవరో గాలి సముద్రమేనికి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇదే అంటారు కదా. మనం ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడతాం కదా, అందరు కూర్చుని అందరు నిలబడి మాట్లాడుతున్నారంట. అమ్మో, ఈయనెవరో కానీ ఈయనేంటి అసలు, ఈయనకి గాలి లోబడుతుంది ఏంటి, సముద్రము లోబడుతుంది ఏంటి, ఈయనకు లోబడుతుంది అని ఒకరికొకరు చెప్పుకొని వచ్చున్నారంట. నిజంగా దేవుని బిడ్డలరా, లోబడనొల్లని బిడ్డలకు శ్రమ అని ఉంది కదండి. లోబడిన వారికి శ్రమ, కానీ లోబడే వారికి చాలా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని చేత బలంగా నిలబడతారో వారి జీవితాల్లో దేవుడు ఏంటంట, గాలి లాంటి వాటిని గద్దిస్తాడు. తర్వాత సముద్రం లోబడేటట్టుగా, అనగా శత్రువు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాగనే సముద్రం లాంటి కష్టాలు, కన్నీళ్ళు, వేదన, బాధలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రభువునెరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన కృప కోసం మనం కనిపెడుతున్నప్పుడు తప్పకుండా ఎలాంటి శోధనైనా అణచివేస్తాడు. ఎలాంటి మన మీద రేగుతున్న ఆ ముళ్ళులనైనా దేవుడు అణచివేస్తాడు. ఎలాంటి దురాత్మల ప్రభావాలు, ఎలాంటి చెత్తబడి శక్తుల ప్రభావాలు, ఎలాంటి దుష్టుని కళ్ళు మన మీద ఉన్నా సరే ఆత్మీయుల మీద దేవుడు వారిని ఏం చేస్తాడటండి, అనగదొరికేస్తాడు, అణిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. అణిచివేయగలిగిన శక్తివంతుడు ఆయన. అందుకే ఈయన ఎవరో కానీ ఈయనకి అన్నీ లోబడుతున్నాయంట. నిజంగా సముద్రమా గద్దించాడు. ఎంత కృపండి! సముద్రాన్ని ఎవరైనా గద్దిస్తారండి? సముద్రం గద్దిస్తే వెనక్కి వెళ్ళొద్దా కదా. సముద్రము ఆగు అంటే ఆగుతుందా? కానీ దేవుని మాట
అంత బలమైనది, ఉరుము శబ్దం లాంటిది. ఆమేన్, హల్లెలూయా. నీకు వాగ్దానం కూడా ఉరుము శబ్దమును ఆపగలిగిన ఆ దేవుడే నీ జీవితంలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరదు అని మాత్రం నీవు ఎన్నడూ అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే వాగ్దానం జరగదు అని ఎవరైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో కార్యమును చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకన్నాడు, ఆయన లోబడుచున్నదని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. నీ గురించి కూడా ఎవరైనా, అమ్మా దేవుడు మీకేం చేస్తున్నాడు, ఏం కార్యం జరగట్లేదని ఎక్కడైనా చెప్పుకుంటున్నారా? ప్రభు అంటాడు, తప్పకుండా నీ జీవితంలో నిన్నొక గనురాలుగా, ఒక ఉన్నతురాలుగా, నీ ఎడల గొప్ప కార్యం చేసేదిగా ప్రభు తప్పకుండా, శత్రువు లోబడేదిగా, శోధకుడు లోబడేదిగా ప్రభు నిన్ను నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు అయ్యా. ఇన్ని రోజులు పండుగ కోసం ఎదురు చూసాం, కానీ పండుగ దేవా ఇదిగో తండ్రి వెళ్ళిపోయింది, కానీ మీరు మమ్మలను విడిచిపెట్టరు. మీరు మాకు తోడై ఉన్న దేవుడవు నాయన, స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంది నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి సహాయం చేసే దేవుడవు రాజ్య ప్రభా. ఈరోజు ప్రతి ఉదయకాలమున ప్రతి బిడ్డను దర్శించి మీ సన్నిధానంలో నిలబెట్టుకుని ప్రభు యేసయ్యా మీరే ఆశీర్వదించి దీవించమని, ప్రతి అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రార్థనలేకి భవిస్తుంటే ప్రతి దీవెన వారికి ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.